శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతే. ప్రతి వ్యక్తికి వారి మనసులో ఉన్న కోరిక ఎప్పుడో అప్పుడు బయటకు వస్తుంది. మహానుభావులకి చిన్నతనంలోనే బయటకు వస్తుంది, అందుకనే వాళ్ళు మహానుభావులు అవుతారు. మామూలు వ్యక్తులకి ఎప్పుడో అప్పుడు బయటకు వస్తుంది, అది వాళ్ళని అనుసరిస్తారు, వాళ్ళ జీవితాన్ని కొంత మార్పు కలిగిస్తుంది. కానీ మహానుభావులు మహావాగ్గేయకారులకి వాళ్ళలో తపన ఉండదు, ఇది చేసేయాలి అని తప్పదు ఉండదు. అనుకోకుండానే వాళ్ళకి ఒక ఆజ్ఞలాగా, ఒక చిన్న వాంఛలాగా విషయం బయటకు వస్తుంది. అలాగే గోపన్న కూడా చిన్నప్పుడు ఈ శుద్ధ ముక్కలతోటి గోడల మీద రాసుకుంటూ అప్పుడప్పుడు చిన్న చిన్న పాటలు రాసుకుంటూ ఉండేవట. సరే, ఇంట్లో అందరి పిల్లలు రాస్తారు కదా, తల్లి కూడా అయ్యో వీడు రాసింది బాగుంది అనుకుని మురిసిపోతూ ఉండేది. తండ్రి లేడు కదా, మరి ఎలాగును. ఒకసారి ఏమిటి రాసావురా నువ్వు అని అడిగితే ఏదో చెప్తూ ఉండాడు. ఆహా, అలాగా వీడి మనసులో ఏవో ఊహలు ఉన్నాయి అనుకుని నవ్వుకుంటూ తల్లి కామాంబ అతన్ని పరిశీలిస్తూ ఉండేది. అలాంటి రోజుల్లో ఒకసారి ఏమైందంటే, ఉన్నట్లుండి శ్రీరామచంద్రుల విగ్రహాల దగ్గర కూర్చుని గోపన్న తదేక దీక్షతోటి ఒక పాట పాడడం మొదలుపెట్టాడు. అది ఆనంద భైరవి రాగంలో. ఏమిటి అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం అది. అయ్యో, నేను ఎందుకు రాముల వారు పుట్టినప్పుడు నేను పుట్టలేదు, ఆయన రాముల వారు పుట్టినప్పుడు నేను పుట్టుండుంటే అసలు ఇన్ని కష్టాలు రాముల వారికి వచ్చి ఉండేవి కాదు కదా, సీతమ్మకి వచ్చి ఉండేవి కాదు కదా. అయ్యో, నాకు ఎంత ఆశగా ఉందో రాముల వారు పుట్టిన టైంలో పుడదామని, పుట్టలేకపోయాను కదా. ఇలాంటిది సాధారణంగా ఎవరికైనా వస్తుందా? మనం పురాణాలు చదువుతాం, మహాగ్రంథాలు చదువుతాం, ఆ గ్రంథాలతో పాటు ఆలోచిస్తూ నడిచి వెళ్ళిపోతాం. మనం ఆ కాలంలో ఉంటే అని ఆలోచించలేం. కానీ గోపన్న అలా ఆలోచించాడు. ఆశ పుట్టని శ్రీరాములతో ఆహా పుట్టనైతిని, రఘురాములతో అయ్యో నే పుట్టనైతిని, శ్రీరాములతో పుట్టి సేవలు చేయనైతిని. అయ్యో, ఎలా గడిచిపోయింది నా జీవితం. ఆ రాముల వారు పుట్టినప్పుడు నేను ఎందుకు పుట్టలేదు, ఆయనతో పాటు నేను పుట్టుండుంటే ఆయనకి ఎన్ని సేవలు చేసేవాడిను అనుకుని ఊహించాడు. విశ్వామిత్రుని వెంటపోగా నే పోదును. విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని అడిగారు కదా, అప్పుడు వాడితో పాటు నేను వెళ్ళిపోయిందును. జనకుడు హరికి జానకిని పెండ్లి చేయగా వారిద్దరికి నెత్తి బియ్యము నే తెత్తును తలంబ్రాలు. ఇక్కడ ఈ మాట కొంచెం మారిందమ్మా, జానపదుల గొంతులో పడి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు ఎలా రాస్తే అలాగే ఉంచడం సమంజసం కాబట్టి నెత్తికి బియ్యము నే తెత్తును అంటాడు. అంటే ఆ సమయంలో వివాహ సమయంలో ఉండుంటే గబగబా వెళ్ళిపోయి ఆ తలంబ్రాల బియ్యం అన్నీ నేనే పట్టుకొచ్చేవాడిని కదా అంటాడు. అమ్మకు హరికి ఆకులు మడిచిత్తును, నరులారా ఇతడే నారాయణుడని నే చాటుదును. ఎక్కడో అక్కడ వెతుకుతారేంటి, ఇతనే నారాయణుడు అని చెప్పేసేసి రాముల వారిని చూపించి నేను చెప్పేద్దాం వాడిని, ఘంటాపథంగా చెప్పేది వాడిని, మనల్ని రక్షించే మాధవుడితడు అని చెప్పేసేసి నేను చెప్పుకుంటూ ఉండేవాడిని అని చెప్పేసి. ఎంతో ఆర్ద్రత అన్నమాట. మీకు ఈ ఆలోచన మొదలెట్టంగానే మీకు ఎంతో ఆర్ద్రత వస్తుంది చూడండి. ప్రభు దశరథుని బ్రతిమాలదు కదా, 3 వరాలు కోరుకోమన్నప్పుడు నేను బ్రతిమాలేసేదాన్ని, నేను బ్రతిమాలేవాడిని. దశరథ అలా అనకు అలా అనకు నేను బ్రతిమాలేవాడిని. కైకేయిని నే కాదందును కదా, కైకేయి అదేంటమ్మా నీ కుమారుడు కదా వాడు అని చెప్పేసి నేను ఆవిడకి నచ్చ చెప్పి ఉండేవాడిని. రాములకై పో రాజ్యమిత్తు కదా, రాముల వారికి ఎంత రాజ్యం కావాలంటే అంత రాజ్యం వాళ్ళ చేత ఇప్పించేసేవాడిని కదా. ప్రభువయ్యాలగా పనులు చేతు కదా, నువ్వు అలా పరిపాలించు, నేను నీకు ఇక్కడ కూర్చుని సేవలు చేసి నువ్వేం కావాలంటే అది నేను పట్టుకొచ్చి
తక్షణం నీకు అందిస్తాను కదా అని చెప్పేసేసి రాముల వారితో చెప్తాడు. అడవికి పోగా అంటే పోదు కదా, ఆయన వెనకాలే, ఆయన వెనక. ఒకవేళ ఇవన్నీ జరగలేదనుకోండి, అడవికి తప్పకుండా వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, వెంటనే ఆయన వెనకాలే ఆయన్ని అంటుకొని నేను కూడా వెళ్ళిపోయేవాడిని కదా. అక్కడికి వెళ్ళి కనకమృగము రాగా కాంత తెమ్మంటే, అయ్యో ఆ కాంత కాస్త కనకమృగాన్ని ఆ బంగారు లేడి కావాలని అన్నప్పుడు, ఓ నిర్దయులారా అయ్యో పోతిరే, ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఎందుకు వెళ్ళిపోయారమ్మా మీరు? ఆ మృగమును తెచ్చి అమ్మకిత్తు కదా, మీరు బదులు నేను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ బంగారు జింకని నేను తీసుకొచ్చి ఆవిడకి ఇద్దును కదా, హరిని నేను పోవలదందును కదా. హరి నువ్వెక్కడికి వెళ్ళకు, శ్రీరామ నువ్వెక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు, అమ్మవారి దగ్గర ఉండు, సీతమ్మ దగ్గర ఉండు, నేనున్నాను కదా, నువ్వెందుకంత కంగారు అని చెప్పేసి నేను వెళ్ళిపోయి నేను గాబా వెళ్ళి నేను ఆ జింకను తెచ్చి నేను నీకు ఇద్దును కదా. హరి దుఃఖింపగా అమ్మ జాడనే తెత్తును. ఇవన్నీ కూడా నేను చేయలేకపోయాను అనుకోండి. ఆ టైంలో హరి దుఃఖాన్ని చూసి ఏడవకు రామా, అమ్మ జాడని నేను తీసుకొస్తాను కదా, ఏడవకు, దుఃఖపడకలాగా, నేను ఉన్నాను కదా, నేను అమ్మ జాడని తీసుకొస్తాను అని. అంటే రాముల వారి జీవితంలో ఘట్టాలన్నిట్లో కూడా తను ఏ రకంగా సేవ చేయగలడో అతను చెప్పుకుంటున్నాడు. అతను సర్వజ్ఞమూర్తి నీ విరహము చాలందును. చాలు సర్వజ్ఞమూర్తి, అన్నీ తెలిసిన వాడివి, నీ విరహం ఇంక చాలు, అమ్మవారు వచ్చేస్తుంది, ఆవిడని తీసుకుని నేను వస్తాను అని చెప్పేసేసి ఆవిడకి నేను ఓదార్పు వచనాలు పలుకుతాను. విశ్వములో అందరూ ఊరకను ఉండినట్టే ఊరకుండేది, అందరూ ఇంతమంది ఉన్నారే, అయ్యో ఎంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు కూడా జింకని నేను తెస్తానని అనలేకపోయారే, అలా చూస్తూ ఊరుకుండిపోయారే అని అందరి మీద కోపం అనమాట. సురవరలందరూ ముఖము చూచుచుండేది, మహాబాగా అయింది రాముల వారికి అని చెప్పేసేసి, తండ్రి ఆజ్ఞ అని చెప్పేసేసి వచ్చేసాడు కదా, మహాబాగా అయింది అని దేవతలు కూడా ఒకళ్ళ ముఖాలు చూసుకుంటూ మహాబాగా అయింది శ్రీరాముడికి అని చూసుకుంటూ ఉండిపోయి ఉంటారు వాళ్ళందరూ కూడా. అయ్యయ్యో ఇది ఏమనందును కదా, దేవతలందరూ ఊరుకున్నారు, జనులందరూ ఊరుకున్నారు, ఇంత కష్టం రాముల వారికి వస్తే ఎవ్వరూ కూడా మేము ఉన్నాం కదా, నువ్వు వెళ్ళొద్దని అనలేదే, అయ్యయ్యో ఇది ఏమనందు కదా, ఆ బ్రహ్మాదుల శపియుంతును కదా, అబ్బా వీళ్ళందరూ ఇలా ఊరుకున్నారా అని నాకు శక్తి ఉంటే వాళ్ళ ముగ్గురిని శపించి పడేసేద్దును. ఎవరిని? బ్రహ్మాదులందరినీట. విక్రమవంతులు వీర్యవంతులను ఏమి చేతు నేనెవ్వరి వేడుదు. ఎవరిని? అందరూ పరాక్రమవంతులు, ధైర్యశాలురు, వాళ్ళకి ఏం తక్కువ, అసలు వాళ్ళకి నేను ఎందుకు చెప్పాలి, అంతటి పరాక్రమవంతులు అందరూ అలాగా కూర్చుండిపోయారే, వాళ్ళని నేనేమనగలను. ఇది ఒక గోపన్నకి వచ్చిన నిస్సహాయత.